వైసీపీకి పూర్వ వైభవం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారా? ఫ్యాన్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారా? ఇందులో భాగంగానే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు నేతలు చేజారిపోకుండా పావులు కదుపుతున్నారా? అందుకే కాపు నేతలకు కీలక పదవులు ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. త్వరలోనే జగన్ జనంలోకి వెళ్లేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. అయితే గతంలో జరిగిన తప్పులు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడికి కీలక పదవి కట్టబెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైసీపీ నియోజకవర్గం కోఆర్డినేటివ్ బాధ్యతలు ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి అప్పగించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. ముద్రగడ గిరికి ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం ద్వారా కాపు ఓటర్లకు మరింత దగ్గర కావచ్చని వైసీపీ హైకమాండ్ ఆలోచనగా ఉందట. ఇప్పటికే రాష్ట్రంలో కాపు ఓటర్లంతా జనసేన పార్టీ వైపు ఉన్నట్టుగా వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే అధికారంలోకి రావడం కల్లా అని పార్టీ పెద్దలు గుర్తించారట. అందుకే కాపు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పత్తిపాడులో వైసీపీ ఓటమి పాలైంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన పరుపుల సుబ్బారావు కూటమి పార్టీల అభ్యర్థి సత్యప్రభ చేతిలో ఓటమి పాలయ్యారు. పత్తిపాడు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ 6 సార్లు తెలుగుదేశం జెండానే ఎగిరింది. 2 సార్లు మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో గత సీన్ రిపీట్ కావద్దని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. అంతేకాదు, ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగి 2027లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తే అప్పట్లోగా అన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు లేకుండా చూడొచ్చని ఆలోచనగా ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. ముఖ్యంగా వైసీపీలో సీనియర్ నేతలకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించారు. అటు ఉమ్మడి చిత్తూరు, గుంటూరు జిల్లాల సమన్వయ బాధ్యతలు వైవి సుబ్బారెడ్డికి దక్కాయి. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రత్యక్ష నేత బొత్స సత్యనారాయణకు అప్పగించారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఏది ఏమైనా వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది.